వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 14వ కథ, చిట్ట చివరి కథ మా పెళ్లి పుస్తకం వింటారు. ఇన్ని పెళ్లి కథలు చెప్పిన దాన్ని మా పెళ్లి కథ చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా ఆ కథ నేను చెప్పకపోతే మీ అందరికీ ఎలా తెలుస్తుంది? మా అమ్మ లేదు, అత్తగారు లేరు. ఇక నేనేది చెప్తే అదే ఖాయం. కానీ భయపడకండి, సాధ్యమైనంత వరకు అన్నీ నిజాలే చెప్తాను. అయితే అన్ని నిజాలు చెప్పను, బాగుండదు కదా. అందుకే ప్రథమ అధ్యాయం నుంచి కాస్త సవిస్తరంగా చెప్తాను. తప్పదు, అవతరించాల్సిందే. ఈ కథాకాలం నాటికి నేను అప్పుడే ఎంఎస్సి పరీక్షలు రాసి ఏడాది తర్వాత ఇంటికొచ్చాను. మా చెల్లెలు చిన్నారి విశాఖపట్నంలో మా మావయ్య ఇంట్లో ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతూ ఉండేది. మా ఇందు మారీ స్టెల్లా కాలేజీలో బిఎస్సి చదువుతూ ఉండేది. మా నాన్న ఉన్న పొలాలన్నీ అమ్మేసి అక్కడ సివిల్ కాంట్రాక్టులు చేసేవారు. నేను ఢిల్లీ నుంచి జీటీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి తెల్లవారగట్లే రైలు దిగి ఇంటికి వచ్చేటప్పటికీ మా అమ్మ నా కోసం మేడమెట్ల మీద ఎదురుచూస్తూ ఉంది. అప్పట్లో మేము మేడ మీద ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. నన్ను చూడగానే గబగబా మెట్లు దిగుతూ నా తల్లి వచ్చావా అంటూ కావలించుకుంది. నేను నా జీవితంలో మా అమ్మని 3-4 సార్లు కావలించుకుని ఉంటాను. ఏమిటో ఈ బ్రాహ్మణ పుట్టక, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోము. కన్న తల్లి తండ్రి అయినా సరే. ఆ రోజుల్లో అందరం అలాగే ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఆ స్పర్శ నాకు సజీవంగా ఉంది. నన్ను చూసిన ఆనందంలో ఆవిడ కళ్ళమ్మట అలా నీళ్లు కారుస్తూనే ఉంది. తర్వాత తెలిసింది, 10 రోజుల క్రితం తనకి నా మీద పీడకల వచ్చిందిట. ఆ కల గురించి ఎవరితోనైనా చెప్పేందుకు కూడా మనసు రాక లోపల కుమిలిపోయిందిట. ఇక లోపలికెళ్ళాక సందడే సందడి. మా చెల్లెళ్ళందరూ నిద్రలేచేశారు. అందరం కలిసి మా తమ్ముణ్ణి లేపాం. వాడప్పటికి 6 ఏళ్లవాడు. వాడికి అక్కలమంతా కలిపి చేసిన గారాబం మేము మా కన్నపిల్లలకు కూడా చేయలేదు. తెల్లవారాక అందరం టిఫిన్లు తింటుండగా మా ఇందు, సుశీల, నిన్ను మా మదర్ ప్రిన్సిపల్ 10:30 కల్లా కాలేజీకి రమ్మంది అని చెప్పింది. ఎందుకు అని అడిగాను. మొన్న కాలేజీలో లెక్చరర్ పోస్టులకి ఇంటర్వ్యూలు అయినప్పుడు కెమిస్ట్రీకి ఎవ్వరూ అప్లై చేయలేదుట, అందుకే నిన్ను రమ్మంది అని చెప్పింది. నిరుడు సెలవుల్లో వచ్చినప్పుడు నేను వాళ్ళ కాలేజీకి ఏదో పని మీద వెళ్ళాను. మా ఇందు నన్ను ఆవిడికి పరిచయం చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని చెప్పింది. ఆవిడికి ఆ విషయం గుర్తుందన్నమాట. ఎంతైనా మదర్లే. గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవిని అహంకారంతో కాలదన్నుకునే మూర్ఖురాల్ని కాదు. చక్కగా ముస్తాబై నా ఫస్ట్ ఇయర్ మార్క్షీట్ తీసుకుని ఇందుతో సహా కాలేజీకి వెళ్ళా. ఇంటర్వ్యూ లేదు, పాడు లేదు. తెల్లవారుగట్ల మా అమ్మ నన్ను చూసి ఎంత మురిసిపోయిందో ఆ మదర్ ప్రిన్సిపల్ కూడా అంతే ఆనందపడిపోయింది. మ్యారీ స్టెల్లా వెల్కమ్స్ యూ అని ఆహ్వానం పలికింది. నేనింకా పరీక్షలు మాత్రమే రాశానని, పాసో ఫెయిలో తెలియదని విన్నవించుకున్నాను. ఏం పర్వాలేదు, నీ ఫస్ట్ ఇయర్ మార్కులు బాగున్నాయి, అన్ని పేపర్లు రాశావు కదా, చాలు, ఒక అప్లికేషన్ రాసి ఇయ్యి అని తెల్ల కాగితం నా ముందు పెట్టింది. నేనేదో రాసి ఇవ్వగానే ఒక బుల్లి సిస్టర్ని పిలిచి అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేయించి తను సంతకం చేసి నా చేతిలో పెట్టింది. యూ కెన్ జాయిన్ నౌ అంది. కానీ కాలేజీకి హాలిడేస్ కదా అని తప్పించుకోబోయాను. పర్వాలేదు, జాయిన్ అయిపో, ల్యాబ్ సెట్ చేయాలి అంది. ఓ తెల్ల కాగితం తీసుకుని జాయినింగ్ రిపోర్ట్ రాసిచ్చాను. పద, ల్యాబ్ చూపిస్తాను, కొనవలసిన కెమికల్స్ ఎక్విప్మెంట్ లిస్ట్ తయారు చేద్దాం అని వెంటనే పని అప్పచెప్పబోయింది. రేపొస్తాను, ఢిల్లీ నుంచి తెల్లారగట్లే వచ్చాను, 2 రోజుల నుంచి కూర్చునే ప్రయాణం చేశాను అని చెప్పి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని నా భుజం నేనే తట్టుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాను. తర్వాత తెలిసింది, అంతకు 2 రోజుల ముందు బిఎస్సి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయిట. సగం మంది అమ్మాయిలకి కెమిస్ట్రీ పేపర్ పోయింది. వాళ్ళు అక్టోబర్లో అది పాస్ అయితే గానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసేందుకు లేదు. ఆ కాలేజీ కొత్తది, అదే ఫస్ట్ బ్యాచ్.
అప్పటి వరకు వాళ్లకు దొరికిన ఎంఎస్సి కెమిస్ట్రీ దాన్ని నేను ఒక్కదాన్నే. ఇంకొక అమెరికన్ సిస్టర్ ఉండేది. ఆవిడేం చదువుకుందో నాకు తెలియదు, కానీ ఆవిడ వాళ్లకి కెమిస్ట్రీ చెప్పింది. బీఎస్సీ పాస్ అయిన అమ్మాయిలిద్దరు డెమాన్స్ట్రేటర్లు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ లాంటి అన్ని సబ్జెక్టులకి డెమాన్స్ట్రేటర్స్ కూడా ఎంఎస్సీలే. మరి కెమిస్ట్రీ వాళ్ళకెందుకింత కరువు వచ్చిందో నాకు తెలియదు. అప్పుడప్పుడు లయోలా కాలేజీ లెక్చరర్స్ వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేవారు. ఏమైతేనే నేను పరీక్ష పాస్ కూడా అవ్వకుండానే, ఊళ్ళో దిగిన రోజునే అప్లై కూడా చేయకుండా, ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా అవలీలగా అమ్మాయిల కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాను. థ్యాంక్ గాడ్! ఓ దేవుడా, నన్ను కరుణించితివా, నీకు జయము అని లోపల నా కృతజ్ఞత ప్రకటించుకున్నాను. ఇక మర్నాటి నుంచి పొద్దున్నే 8:30కి వెళ్లడం, సాయంత్రం 6:30కి ఇల్లు చేరడం. మదర్ పరీక్ష తప్పిన పిల్లలందరికీ కబురు పెట్టి కాలేజీకి రప్పించి నా చేత పాఠాలు మొదలుపెట్టించింది. 10 రోజుల్లో కాలేజీ తెరిచారు. ఇక నా పని వారానికి 30 లెక్చర్లు, 60 ట్యూషన్లు. అంటే పొద్దున్నొకటి, సాయంత్రం ఒకటి ట్యుటోరియల్ క్లాస్. నెలకి పిల్లకి 20 రూపాయలు ఫీజు. అందులో 10 నాకు, 10 కాలేజీకి. ఆ విధంగా కాలేజీలోనే 1000 రూపాయలు వచ్చేది. అది శ్రీమంతుల పిల్లలు చదివే కాలేజీ. కొంతమంది తెల్లవారగట్లే మా ఇంటికి పడవ కార్లలో వచ్చి చదువుకునేవారు. నాకు పొద్దున పూట క్షణం తీరుబడి ఉండేది కాదు. కొత్తగా పాస్ అయ్యాను కాబట్టి సబ్జెక్ట్ నోటి చివరి ఉండేది, కానీ పాఠం చెప్పడం రాదు కదా. ఒక్క క్లాస్లో చాప్టర్ అంతా అవగొట్టేదాన్ని. పిల్లలంతా నా స్పీడ్కి తట్టుకోలేకపోతుంటే లెసన్ ప్లానింగ్ అంతా మా ప్రిన్సిపలే నేర్పింది. రోజుకు 2-3 పేజీలు చెప్తే చాలని, అదే రాసి ఒకసారి వాళ్ల చేత చెప్పించి ఒకసారి టైం గడపాలని నేర్పింది. అప్పటికి నాకు హైరాణ తగ్గి ప్రాణం తేలికపడింది. మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరితో కలిసి ఫస్ట్ ట్రిప్లో కాలేజీ బస్సులో వెళ్లడం, రెండో ట్రిప్లో లేటుగా ఇంటికి చేరడం, కాలేజీ నుంచి కొంచెం పెందరాళే వస్తే 4 అడుగులు ముందు దిగి కందుకూరి రామభద్రరావు గారి ఇంట్లో కూర్చునేదాన్ని. ఆయనప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉండేవారు. నన్ను చూడగానే అత్తయ్య గారు ఏవో ఒకటి తినేందుకు పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఇంకా నాకు ఇంటికెళ్లాలన్న ధ్యాసే ఉండేది కాదు. ఎందుకంటే రోజు శ్రీరంగం గోపాలరత్నం గారు, లక్ష్మి గారు, ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఎవరో ఒకరు వచ్చి కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకునేవారు. మధ్య మధ్యలో కవితలు చదివేవారు. కొన్నింటికి వరసలు కట్టేవారు. ప్రసారమైన కార్యక్రమాల గురించి చర్చించుకునేవారు. వాళ్ళంతా వెళ్ళాక ఇల్లు చేరేదాన్ని. అప్పుడే వచ్చావే, ఇంకాసేపుంటే అట్నుంచి అట్టే కాలేజీకి వెళ్లే పని అంటూ అమ్మ దెప్పేది. నేనేనాడావిడ మాట విన్నాను కనుక అక్కడ ఈ కాలక్షేపం ఒక్కటే కాదు, వాళ్ళ పిల్లలు రాజు, లక్ష్మి, బేబీ నాకు మంచి ఫ్రెండ్స్. ఎవరూ రాని పూట మేమందరం కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా అదృష్టం పండింది. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ తప్పిన స్టూడెంట్లంతా అక్టోబర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యారు. మా మదర్ చాలా సంతోషించింది. ఇప్పటి సంగతి నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో మా మదర్ చీటికి మాటికి లయోలా కాలేజీకి వెళ్ళొస్తూ ఉండేది. ఒకరోజు నన్ను పిలిచి నా బయోడేటా, జాతకంతో సహా అడిగింది. ఆవిడికి నేను ఎక్కడ పెళ్లి చేసుకుని దూరం వెళ్ళిపోతానోనని భయం. లయోలా కాలేజీలో బ్రాహ్మణ కుర్రాళ్ళు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారేమోనని ఎంక్వైరీ చేసిందిట. ఈ సిస్టర్లు ఎంతకైనా తగుదురు కదా. వీళ్లకొచ్చిన పాటి ఆలోచనన్నా మా నాన్నకి రాదేమిటో దేవుడా. ఒక ఆదివారం నాడు అందరం తీరుబడిగా వీధి వరండాలో తలా ఒక పద్ధతిగా కూర్చున్నాం. మా నాన్న నేలంతా పేపర్ పరుచుకుని చదువుతున్నారు. ఆయనకదే అలవాటు. మా నాన్న ఎక్కడుంటే అక్కడికి పిలుపు వేటు దూరంలో మా అమ్మ కూర్చుని కూరలు తరుక్కుంటుంది. నా చిన్నప్పటి నుంచి ఆవిడికి అదే అలవాటు. నేను నాన్నా, నాన్నోయ్, మిమ్మల్ని అని పిలిచాను. అలా 10 సార్లు పిలిచాక పలికారు. అబ్బాబ్బా ఏమిటే నీ గోల, ఇప్పటిదాకా మీ అమ్మతో పడ్డాను, ఇప్పుడు నువ్వు మొదలెట్టావా అన్నారు. నాన్నా, నాకెన్నేళ్ళు? సోదికెళ్ళి అడుగు. ఆహా లేదు, మీరు చెప్పండి. 17 18 ఎక్కడో టీచర్ ఉద్యోగం చేస్తున్నావుగా, అది 3వ దాని వయసు. అమ్మ గొంతు వినపడింది. నాన్న, నేను టీచర్ని కాదు, లెక్చరర్ని. 17 ఏళ్ల వాళ్ళు లెక్చరర్లు అవుతారా? పోన్లే 25 అనుకో. అమ్మ చూడవే ఎలా విసిగిస్తున్నారో. అసలు మీలాంటి వాళ్ళకి నేను ఎలా పుట్టానో. అవును, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సరిపోయేదానికి నన్నెందుకు వేధిస్తున్నావు?
నాకు 20 ఏళ్ళు నిండిపోయాయి. ఆ మధ్య పుట్టినరోజు కూడా చేసుకున్నాను. మొన్న నరసుబామ్మ గారు బుజ్జిని చూసి, ఏమేమి ఇడిసిపడిపోతున్నావు, మా మనవణ్ణి చేసుకుంటావా అని అడిగితే ఇదేమందో తెలుసా? అప్పుడే ఎక్కడ బామ్మగారు, మా ముగ్గురక్కలకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి నేను ముసల్దాన్ని అయిపోతా అంది. ఈ కథ అంతా దేనికి? నన్నేం చేయమంటావు? ముందు దాని పెళ్లి చేయమంటావా? ఇంకా అర్థం కాలేదా అయ్యగారికి? సంబంధాలు చూడమంటోంది మీ అమ్మాయి. ఆడపిల్ల అంతకన్నా ఏం చెప్తుంది? నా కర్మ అంటూ మా అమ్మ తల పట్టుకుంది. మొన్న సూర్యుడు వచ్చి వీళ్ళ జాతకాలు చూసి ఏం చెప్పాడు? వెంకటేశు, నీ జాతకం సంగతి ఎందుకు గాని, నీ పిల్లలవి బ్రహ్మాండంగా ఉన్నాయిరా. ఎవడో ఒకడు వచ్చి అడిగి మరీ చేసుకుంటాడు అనలేదు. మనం ఎందుకు కంగారు పడ్డం? అవునే, మీ కాలేజీలో ఎవరూ లేరా? అది ఆడపిల్లల కాలేజీ నాన్న, మగ పురుగు కూడా కనబడదు. సర్లే చూద్దాం, ఎవరో పురుగును వెతికి పట్టుకుందాం. ఇంత సంభాషణ జరుగుతున్నా మా నాన్న పేపర్లోంచి ముఖం పైకి ఎత్తనేలేదు. మా అమ్మ కోపం వచ్చి కత్తిపీట కూరలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మీకన్నా వాళ్ళ సిస్టరే నయం అంటూ. ఎవరి ప్రయత్నమో ఏమో తెలియదు కానీ ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ఎవరిదో అడ్రస్ పట్టుకొచ్చి మా నాన్నకిచ్చాడు. ఆ అబ్బాయి భాక్రానంగల్లో ఇంజనీర్ట. వాళ్ళ సొంత ఊరు పిఠాపురం. తండ్రి టీచరు, 6 కొడుకులు వగైరా. పెద్ద కుటుంబం. నాకు బెంగాలీ సినిమాల్లో లాగా పెద్ద కుటుంబంలోకి వదినగా వెళ్ళి అందరి చేత వదినా వదినా అని పిలిపించుకుంటూ కాళ్ళకి దండాలు పెట్టించుకోవడం ఇష్టమే. కానీ సివిల్ ఇంజనీర్లతో అస్సలు కుదరదు. వాళ్ళకి చీటికి మాటికి ట్రాన్స్ఫర్లుంటాయి. దాంతో నా ఉద్యోగం అటకెక్కాల్సిందే. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు వద్దు నాన్న. వాళ్ళకేమైందే? నన్ను చూడు ఎంత దర్జాగా ఉన్నానో. అందుకే మిమ్మల్ని చూస్తున్నానుగా, చాలు. వాళ్లతో తూగలేమని చెప్పేయండి. కొన్నాళ్ళు పోయాక ఇంకో సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి దత్తుడు, చాలా ఆస్తిపరులు, ఐఐటీలో ప్రొఫెసరు. పర్వాలేదనిపించింది. మా తాతగారికి జాతకం పంపించింది మా అమ్మ. నిజానికి మా అమ్మకి నాన్నకి ఏ నమ్మకాలు లేవు. అలాగని కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, రాయిస్టులు కాదు. ఊరికే అలా మామూలు జనాల్లా ఉంటారు. కానీ మా తాతగారికి జాతకాలంటే చాలా నమ్మకం. తనకి నచ్చిన జాతకం ఉన్న వాళ్లతోటే ఆయన మాట్లాడేవారు. మనవలు మనవరాళ్లలో కూడా జాతకాలను బట్టి పక్షపాతం చూపేవారు. మా తాతగారు ఆ పెళ్ళికొడుకు జాతకం చూసి, పనికిరాదు, ఏ కుర్రాడికి ద్వితీయం ఉంది అని మా నాన్నకి రాశారు. ఆ తర్వాత బాంబేలో ఒక పెద్ద డాక్టర్ సంబంధం వచ్చింది. అతనికి ద్వితీయం ఉంది, వల్ల కాదన్నారు. నా కొళ్ళు మండి మా తాతగారికి, అలా వచ్చిన ప్రతి పెళ్లి కొడుక్కి ద్వితీయం ఉందని వంక పెడుతున్నారు. అసలు నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? మీ మనసులో ఏముందో చెప్పండి అని ఉత్తరం రాశాను. ఆయన, నా బంగారు తల్లి, నీకేమిటే, 100 ఏళ్ళు లక్షణంగా ఉంటావు. వస్తాడు మళ్ళీ ఏడాది ఈ పాటికి నీ పెళ్ళి అయిపోతుంది. కాస్త మీ నాన్నను అదిలిస్తూ ఉండు అని జవాబు రాశారు. ఆ తర్వాత ఐపీఎస్ వాళ్ళవి, ఆర్మీ వాళ్ళవి సంబంధాలు వచ్చాయి. నాకు వాళ్ళంటే చచ్చే భయం. ఆ లైఫ్ స్టైల్ తట్టుకోలేను. అలాగే బాగా డబ్బున్న వాళ్ళన్నా భయం. వాళ్ళకి గర్వాలని నా నమ్మకం. పైగా వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి, అది నాకు ఇష్టం లేదు. అంతవరకు నేను పైకి ఎవరికీ చెప్పలేదు. కానీ కట్నం తీసుకునేవాడిని చేసుకోకూడదని నాలో నేను నిశ్చయించుకున్నాను. ఒకవేళ ఎవరన్నా అడిగినా మా దగ్గర పెద్దగా ఏమీ లేదని, అమ్మేందుకు ఆస్తులు మిగల్లేదని, మా గురించి నాకు క్లియర్ పిక్చర్ ఉండేది. ఇక నేను కూడా నా జాతక బలాన్ని నమ్ముకుని మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసుకునేదాన్ని. పాపం పెళ్ళిళ్ళ పేరయ్య గారు రకరకాల సంబంధాలు తెచ్చేవారు. నాకు విసుగు పుట్టి, ఎవడైనా కెమిస్ట్రీ చదువుకున్న వాడిని చూడండి అని చెప్పాను. ఇంతలోకి మా ఇంటికి మా నాన్నకి స్వయానా మేనమామ కూతురు, ఆవిడ భర్త అవనిగడ్డ నుంచి వచ్చారు. ఆయన అక్కడ స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేవారు. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్న మా నలుగురిని చూసి మా పిన్ని, ఏం సరోజమ్మ, ఇంకా అందరినీ ఇంట్లో పెట్టు కూర్చున్నావేమిటి? ఒక్కొక్కళ్ళనే గుమ్మం దాటించక మా బావ ఏం చేస్తున్నాడు అని అడిగింది. నా తల్లే, అలా అడుగు మీ బావని, చెప్పి నా నోరు పడిపోతోందమ్మా అంటూ ఆవిడ్ని ఉసిగొల్పింది. ఏం బావా, ఎప్పుడు మాకు పెళ్లి భోజనాలు అని అడిగింది. ఏం చెయ్యడమే,
పిల్ల యావరేజు, ఎవరికీ నచ్చట్లేదు అన్నారు మా నాన్న నవ్వుతూ. నాకు ఒళ్ళు మండిపోయింది. పిన్ని, నాన్ననే అడుగు, ఇప్పటికి ఎన్ని పెళ్లి చూపులు చూపించారో. ఇదిగో ఇలాగే పెళ్లివారికి రాసే ప్రతి ఉత్తరంలోనూ పిల్ల యావరేజ్ అని పనిగట్టుకుని రాస్తారు. ఇంకెవరైనా పెళ్లి చూపులకి ఎందుకు వస్తారు? నేను యావరేజా? నిజం చెప్పు పిన్ని అన్నాను. దీనికి గోరోజనానికి ఏం తక్కువ లేదే. ఇంజనీరు, డాక్టరు, లాయరు, పోలీసు, ఆర్మీ వాళ్ళు ఎవ్వరూ పనికిరారుట. డబ్బున్న వాళ్ళు అసలే వద్దుట. కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు కావాలట. లెక్చరర్ అయితే మరీ మంచిదిట అన్నారు నాన్న. అవును పిన్ని, కెమిస్ట్రీ వాళ్ళు మంచివాళ్ళు. లేనిపోని గర్వాలుండవు, కట్నాలు అడగరు. నాకు ఒక్క కెమిస్ట్రీ సంబంధం కూడా తేలేదు. అసలు నాన్నకి బద్ధకం పిన్ని, పైగా లేనిపోని కబుర్లు చెప్తారు అన్నాను నేను. మా పిన్ని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఒక 10 రోజుల తర్వాత మా పిన్ని బాబాయ్ గారు నాన్నకు ఉత్తరం రాశారు. వాళ్ళ ఇల్లు గల వాళ్ళ అబ్బాయి బొంబాయిలో కెమికల్ టెక్నాలజీ చదివి పూణేలో పై డిగ్రీ కోసం రీసెర్చ్ చేస్తున్నట్ట. ఒక్కడే కొడుకు, తండ్రి లేడు. తెల్లగా బాగానే ఉన్నాడు, కానీ పెద్ద ఎత్తరి కాదు. అభ్యంతరం లేకపోతే మాట్లాడతాము అని రాశారు. బాబాయ్ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చాక నాన్న, అమ్మ ఇద్దరూ వెళ్ళి నా జాతకం ఫోటో ఇచ్చొచ్చారు. పెళ్ళికొడుకు పెత్తల్లి పోతరాజు శారదాంబ గారు ఆ ఊళ్ళో మంచి పేరు పడ్డ సంపన్నురాలు. మా వాళ్ళు పిల్లనిస్తామని వెళ్ళినప్పుడే ఇంట్లో పెద్ద హడావిడి చేశారట. ఆవిడికన్నీ సరదాలు, కొంచెం అమాయకత్వం, మంచితనం పాళ్ళు కూడా ఎక్కువే. మల్లీశ్వరి సినిమాలో ఋష్యేంద్రమణ్ల అటూ ఇటూ పోయే వాళ్ళని కేకేసి, ఇదిగో మా రంగడికి పిల్లని ఇస్తామని వచ్చారు, ఆ అమ్మాయిని మహారాణిలాగా పెంచారట అని మా అమ్మ కళ్ళ ముందే చెప్పారట. ఈ మహారాణి లాంటి పెంపకం వంటి మాటలు మా అమ్మవి కావు, మంచి మాటకారి అయిన మా పిన్నివి. అందులో అదే రోజు మధ్యాహ్నం రేడియోలో నా ప్రోగ్రాం వచ్చింది. ఆవిడ రేడియో ఫుల్ వాల్యూమ్లో పెట్టి ఊళ్ళో అందరికీ నా గొంతు వినిపించారట. వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు చూడ్డానికి వస్తామని చెప్పారు. మా నాన్న పెళ్లి సంబంధం కోసం ఎవరింటికైనా వెళ్లడం అదే ప్రథమం. నాకు డిసెంబర్ సెలవులు ఇవ్వగానే మా అక్క చెల్లెళ్ళు ముగ్గురం మా మావయ్య ఇంటికి వెళ్ళాం. అప్పుడక్కడ మా మావయ్య శ్రీశైలం ప్రాజెక్ట్ డైరెక్టర్గా పెద్ద ఉద్యోగంలో ఉండేవాడు. సాయంత్రం 4 అయ్యేటప్పటికి కృష్ణ అవతల ఒడ్డుకి వెళ్లే జీపులెక్కి గుడి దగ్గర దిగిపోయేవాళ్ళం. ఒక 5-6 పిల్లలం అక్కడ గుళ్ళో ఒక గోడలాంటి దాని మీద కూర్చుని వచ్చేపోయే భక్తుల్ని చూసేవాళ్ళం. అప్పుడప్పుడు గుళ్ళో దేవుణ్ణి కూడా చూసేవాళ్ళం. ఒకరోజు అలా మేము గుళ్ళో ఉండగా మా మామయ్య డ్రైవర్ వచ్చి, అమ్మాయి గారు మీరు అర్జెంటుగా బెజవాడ వెళ్ళిపోవాలట, అయ్యగారు రమ్మన్నారు అని చెప్పాడు. అప్పుడు గుళ్ళో హారతి జరుగుతోంది. ఒకటే శంఖనాదాలు, మంగళవాయిద్యాలు. మళ్ళీ ఎప్పుడొస్తాము అనుకుని దేవుడికి దండం పెట్టుకుని ఇంటికొచ్చాం. ఇంతకీ వార్త ఏమిటంటే, అవనిగడ్డ పెళ్లివారు మర్నాడు పెళ్లి చూపులకు వస్తారుట. కాబట్టి మమ్మల్ని బెజవాడ ఉన్న పళంగా రమ్మని నాన్న టెలిగ్రామ్. నేను మా అమ్మమ్మ తాతగారులకి దండం పెట్టాక, ఈ సంబంధం కుదురుతుందే, ఏ దోషాలు ఉండవు, నువ్వు మాత్రం అడ్డాలు పెట్టకు అని తాతగారు ఆశీర్వదించి పంపారు. ఇక్కడి నుంచి 2వ అధ్యాయం మొదలు. మా అమ్మ అమ్మమ్మ కూడా ఎవరికి పెళ్లి చూపులన్నా తప్పనిసరిగా కాజాలు చేసేవారు. కానీ సాయంత్రం పెళ్లివారు వస్తారనగా మా అమ్మ, ఇదిగో 2 బిస్కెట్లు పెట్టి కాఫీలు ఇద్దాం, అంతకన్నా ఎక్కువ హడావిడొద్దు, మొన్న పెళ్లి చూపులకి నానా హైరానా పడ్డాం, కుదిరిందా పెట్టిందా, ఇంకా ఎన్ని చూడాలో అంది. నాకు పిచ్చ కోపం వచ్చేసింది. అమ్మా, నీకు ఒక్కసారికే విరక్తి వచ్చేసిందా? ఇప్పటికి రమకి 7 పెళ్లి చూపులు అయ్యాయిట. ఇది కుదిరే సంబంధం. శ్రీశైలం మల్లికార్జునుడికి హారతి జరుగుతున్న టైంలో నాకు తెలిసింది, కాబట్టి తప్పకుండా కుదురుతుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు బిస్కెట్లు ఏం తింటారు? నీకంత కష్టంగా ఉంటే నేనే చేసుకుంటాలే అని మధ్యాహ్నం కూర్చుని కాజాలు కారపూస చేశాను. అయినా నాకు మా అమ్మ మీద కోపం పోలేదు. అబ్బా, ఇంకా ఆలు లేదు, చూలు లేదు, అప్పుడే దీనికి ఎంత పౌరుషం పొడుచుకొచ్చింది అని అమ్మ విసుక్కుంది. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి పెళ్లి కొడుకు, తన తల్లి, పెత్తల్లి, పినతల్లి, ఒక పురోహితుడు, ముత్తైదుతో సహా వచ్చాడు. మా నాన్న అతను మెట్లెక్కుతుండగా చూసి, మంచి మేధావి, నుదురు బాగుంది అని సర్టిఫికెట్ ఇచ్చారు. నేను, నాన్న మీరు నా బంగారు కొండ, ఆవిడ్ని చూడండి కొరివిలా నిలబడి ఎలా చూస్తోందో అని మా అమ్మ మీద నా కసి తీర్చుకున్నాను.
అందరూ లోపలికొచ్చి కూర్చున్నాక మంచినీళ్ళిచ్చి కాజాలు కారపూస పెట్టాం. నేనే చేశానని కూడా మా అమ్మ చెప్పలేదు. అబద్ధం ఆడినట్టుంటుందిట. నేను అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను. మా ఇందు, బుజ్జి, తమ్ముడు మాత్రం కదలకుండా అతని ఎదురుగా కూర్చున్నారు. ఏం చేస్తారు పాపం. అటూ ఇటూ తిరిగితే వాయించేస్తానని మా అమ్మ వాళ్ళని బెదిరించి ఓ పక్కన కూర్చోబెట్టింది. పెళ్లి కొడుకు కిటికీలోంచి పక్కింటిని చూస్తూ కూర్చున్నారు. మా నాన్న ఏదైనా మాట్లాడతారా అని అడిగితే అక్కర్లేదన్నారు. నేనే పలకరించాను. మీరే పని మీద అవనిగడ్డ వచ్చారండి అని. అప్పుడు నోరిప్పారు. బియ్యం తీసుకెళ్ళడానికండి. పూనాలో బియ్యం దొరకవు, మా ఫ్రెండ్స్ కోసం అన్నారు. ఎన్ని తీసుకెడుతున్నారు అని అడిగితే బస్తా అన్నారా అన్నారు. పోలీసులు పట్టుకుంటారేమో అన్నాను. పర్మిట్ ఉందండి అని జేబులోంచి కాగితం తీసి చూపించారు. ఇంతే మా సంభాషణ. వెంటనే లేచి బయట తిరగడానికి వెళ్ళిపోయారు. ఇంకా ఏమన్నా ఎంక్వైరీలు చేస్తాననుకున్నారో ఏమిటో. అక్కడ కూర్చున్న వాళ్ళు పాట పాడమన్నారు. సరే అని చేతః శ్రీరామం చింతయ జీమూత శ్యామం పాట పాడాను. ఆ రోజుల్లో భక్తిరంజనిలో బాలమురళి గారి గాత్రంలో 10 రోజులకొకసారైనా వినిపించేది. శారదాంబ గారు నాకు పెళ్లి కొడుకు తల్లిని చూపించి, ఇదిగో అమ్మాయి, ఈవిడే మీ అత్తగారు, గంగిగోవు లాంటిది, మహా ఉత్తమురాలు, బోలెడు చాకరీ చేస్తుంది. మీరు బోలెడు మంది పిల్లల్ని కని హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి, కానీ ఈవిడ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండే అని మాట్లాడడం మొదలెట్టారు. అన్నీ వింటున్న చిన్నావిడ మధ్యలో కల్పించుకుని, వసే శారదక్కయ్య, కాస్త నువ్వు మాట్లాడకుండా ఉంటావా? అమ్మాయికి అవన్నీ మనం తర్వాత చెప్పచ్చు అని ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. షికారెళ్ళిన పెద్ద మనిషి తిరిగొచ్చాక అందరూ తిరిగి బయలుదేరారు. అసలు సంగతి ఏమిటంటే, నా జాతకం ఫోటో ఆయనకి పంపగానే, ఈ అమ్మాయి పెద్ద సైంటిస్ట్ అవుతుంది, పేటెంట్స్ చేసి చాలా డబ్బు గడిస్తుంది, మీరు వెంటనే సంబంధం ఖాయం చేసుకోండి, నేను తనని చూడక్కర్లేదు అని వాళ్ల పిన్నికి ఉత్తరం రాశారట. తను చూడక్కర్లేదంటే సరిపోదు, మా వాళ్ళందరూ చూడాలి కదా. అందుకే ఈ ప్రహసనం. ఆ రోజుల్లో పిల్లవాడు ఒప్పుకున్నాక అమ్మాయిలు కాదనడం ఉండేది కాదు, ఎక్కడో తప్ప. ఆ ధైర్యంతోనే ఆ పెద్దావిడ పెళ్లి చూపుల్లోనే అప్పగింతలు పెట్టసాగారు. మర్నాడు సాయంత్రానికి వాళ్ళకి సంబంధం ఇష్టమేనని టెలిగ్రామ్ వచ్చింది. అంతకు 3 రోజుల ముందు ఈ పెళ్లి కొడుకుని వాళ్ళ మేనమామ విజయవాడ స్టేషన్లో కాపేసి పట్టుకుని తన ఫ్రెండ్ కూతుర్ని చూపించేందుకు పెళ్లి చూపులకి తీసుకెళ్లారట. ఆ అమ్మాయి పియూసీ చదువుకుంది, చిన్నపిల్ల, చాలా చక్కనిది, బాగా డబ్బున్నవాళ్ళు. కానీ మన పెళ్లి కొడుకు ఈ సంబంధం అసలు కన్సిడర్ చేయకపోవడానికి కారణం ఆ అమ్మాయి చదువు, నా జాతకము మాత్రమే కాదు. పెళ్లి చూపుల్లో వాళ్ళు చల్లటి ఇడ్లీల మీద పేరిన నెయ్యి వేసి పక్కన పంచదార వేసి టిఫిన్ వడ్డించారట. అది తీవ్రంగా దెబ్బతీసి మనసు విరిచేసిందిట. తన మేనమామ పిన్ని ఆ సంబంధం కుదర్చాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. మా పెళ్లి చూపులయ్యాక కూడా తనని మేనమామ వదల్లేదు. ఇంకా తాంబూలాలు తీసుకోలేదు కదా, ఇంకొక్కసారి ఆలోచించు అని ఉత్తరం రాశారట. వెంటనే నువ్వు వెంకటేశ్వరరావు గారింటికి వెళ్ళి తాంబూలాలు తీసుకుని వాళ్ల సంబంధం ఖాయం చేసుకుని నాకు తెలియపరచవలసినది అని వాళ్ల మేనల్లుడు జవాబిచ్చాట. ఒకరోజు పొద్దున్నే నేను కాలేజీకి బయలుదేరుతుంటే చేతిలో ఓ చిన్న సంచితో గుమ్మంలో పెద్ద మనిషి ఎదురయ్యారు. లోపలికి రమ్మని ఆహ్వానించాం. ఆయన వచ్చి కూర్చుని, నేను రంగారావు మేనమామని, మేం గుడివాడలో ఉంటాం, రంగారావు తాంబూలాలు తీసుకోమని ఉత్తరం రాశాడు, ఇవాళ 11:30కి బావుందని బ్రాహ్మడు చెప్పాడు, నేను మళ్ళీ 2 గంటల బస్సుకు వెళ్ళిపోవాలి అన్నారు. మా నాన్న అక్కడే కూర్చుని, దాందే ఉంది, తమలపాకులు ఒక్కపొడి మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, మీరన్నట్టు ఆ ఫార్మాలిటీ పూర్తి చేసేద్దాం, కూర్చోండి అన్నారు. మా అమ్మ బయటికొచ్చి, ఇంత హఠాత్తుగా చెప్తే ఎలాగండి, నలుగురికి చెప్పద్దు అంది. ఏం హడావిడి పడకండమ్మా, మనలో మనం మాట గట్టి చేసుకుంటే చాలు అన్నారాయన. మా అమ్మకేం చేయాలో తోచక, సుశీల, నువ్వు రాంభద్రం మావయ్య గారిని అత్తయ్య గారిని భోజనానికి రమ్మని చెప్పు, పిల్లలందరినీ రమ్మను, సుబ్బమ్మ గారు ఎటు వెళ్లకుండా ఉంటే ఆవిడ్ని వంటకి రమ్మను అని చెప్పింది. నేను వెంటనే బయలుదేరా.
అదృష్టం కొద్దీ మావయ్య గారు ఇంకా రేడియో స్టేషన్కి బయలుదేరలేదు. అత్తయ్య గారిని, పిల్లల్ని అందర్నీ తీసుకుని మధ్యాహ్నం భోజనానికి రమ్మని పిలిచాను. 11:30కి పెళ్లి తాంబూలాలు అని కూడా చెప్పా. పెళ్లి చూపులకే బ్రాహ్మడు, ముత్తైదుతో సహా 6 వచ్చారు. ఈసారి ఎంతమంది వచ్చారు అని అడిగారు. మేనమామ ఒక్కరే వచ్చారని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు. మా అమ్మ ఏ పెట్టెల్లోంచో పంచల్ చాపు, ఒక చీర సంపాదించింది. సరిగ్గా 11:30కి మా నాన్న బట్టలు, వాటి మీద తాంబూలము పెట్టి ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన తాంబూలం, 2 అరటిపళ్ళు నాన్న చేతికిచ్చారు. మామయ్య గారు కల్పించుకుని, ఎవరైనా వెంకటేశ్వరరావు గారింట్లో ఫలానా రోజున భోజనం ఎందుకు చేశారు అని అడిగితే నన్నేం చెప్పమంటారు అని అడిగారు. అప్పుడు మా నాన్న కష్టం మీద నోరు విప్పి, మా పెద్దమ్మాయిని మీ మేనల్లుడు రంగారావుకిచ్చి వివాహం చేసేందుకు ఈ తాంబూలం ఇస్తున్నాను అన్నారు. ఆయన ఇంకా కష్టపడి సరే అన్నారు. మా అమ్మ మాత్రం భోజనంలోకి కందా బచ్చలి కూర, రవ్వప్పాలు చేసి శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించింది. మేనమావ గారు హడావిడిగా 2 మెతుకులు నోట్లో వేసుకుని వెళ్ళిపోయారు. అది మా తాంబూలాల కథ. తాంబూలాలు అయ్యాక పూణే నుంచి ఉత్తరాల ప్రవాహం మొదలయింది. రోజుకి 2 ఉత్తరాలు, ఒక్కొక్కటి 5-6 పేజీలవి, చీమల బారు లాంటి చేతిరాతతో వచ్చేవి. నేను 4 రోజులకొకసారి ఇన్లాండ్ కవర్లో 4 లైన్లు రాసేదాన్ని. డిసెంబర్లో పెళ్లి చూపులై, ఫిబ్రవరిలో తాంబూలాలై, మార్చి నుంచి ఉత్తరాలు మొదలై, ఏప్రిల్ నుంచి తను వచ్చిపోతున్నా మా నాన్న పెళ్లి ఊసెత్తరు. అక్కడ అవనిగడ్డలో మా అత్తగారులు కంగారు పడ్డారంటే పడరు. మాకు గవర్నమెంటు నుంచి బిల్సు రావాలి, వచ్చాక చేస్తామని నాన్న కబురు పెట్టారు. ఓ నెల పోయాక పెళ్లికొడుకు మా నాన్నకు అల్టిమేటం ఇచ్చారు. సెప్టెంబర్లో చేస్తే చెయ్యండి, లేకపోతే మేం చేసుకుంటాం అని. దాంతో ఇంకా ఆబోరు దక్కేట్టు లేదని మా తాతగారి చేత సెప్టెంబర్ 9కి ముహూర్తం పెట్టించారు. పెళ్లికొడుకు ఆ ముహూర్తం బాగాలేదని సెప్టెంబర్ 8 రాత్రి 10:50కి మార్చారు. ఆ రోజు కృష్ణాష్టమి. పెద్దవారైన మా తాతగారు కూడా అతను పెట్టిందే బావుందని మెచ్చుకున్నారు. ఈలోగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. మా కాలేజీ పిల్లలందరూ 70% మార్కులతో పాస్ అయ్యారని తెలిసింది. మా మదర్ ప్రిన్సిపల్ మంచి సంతోషంలో ఉండగా నా పెళ్లి కుదిరిందని చెప్పాను. ఒక్క క్షణం ఆవిడ ముఖం మాడిపోయింది. నాకు కాబోయే ఆయన ఏం చదువుకున్నారో తెలుసుకుని ఆయన అడ్రస్ అడిగింది. కొంపతీసి పెళ్లి సంబంధం చెడగొడుతుందేమోనని భయమేసింది. కానీ అడ్రస్ ఇచ్చాను. ఆవిడ, ఇక్కడ సుశీల అవసరం చాలా ఉంది, సంవత్సరం మధ్యలో మానేస్తే కష్టం, మీకు లయోలా కాలేజీలో జాబ్ ఇప్పిస్తాను, మీ ఇద్దరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ట్యూషన్లు కూడా చెప్పుకోవచ్చు, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, మీరు ఈ ఊరు వచ్చే ఆలోచన చేయండి అని తనకి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని తను జాగ్రత్తగా కవర్లో పెట్టి నాకు పంపారు. తన రీసెర్చ్ వర్క్ మధ్యలో వదిలిపెట్టి రాలేనని, క్షమించమని ఆవిడకు ఉత్తరం రాశారు. మళ్ళీ కాలేజీలు తెరిచాక ఆవిడ నాతో స్నేహంగానే ఉండేది. కానీ సెప్టెంబర్ 6వ తేదీన కూడా కాలేజీ ఫుల్ డే వర్క్ చేయించి కానీ నన్ను వదల్లేదు. చూస్తుండగానే మగపెళ్లివారి ఆహ్వాన పత్రికలు వచ్చేశాయి. ఆ పత్రికలు మా అత్తగారు సోమరాజు విజయలక్ష్మమ్మ గారు తన కుమారుని వివాహానికి ఆహ్వానించినట్టు వేశారు. ఆ రోజుల్లో అది సంచలనమే. మా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు మా అమ్మ ఏం చేయించిందో నాకు గుర్తులేదు, కానీ పెళ్లి మాత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరగాలి అని పట్టుపట్టింది నేనే. మా అమ్మకి దుర్గగుడి దగ్గరున్న కన్యకా పరమేశ్వరి సత్రంలో చెయ్యాలని ఉండేది. కానీ అదేమిటో చీకటి చీకటిగా ఉండి నాకు నచ్చలేదు. నాకొక జత గాజులు గొలుసు ఉన్నాయి కాబట్టి మేము అసలు బంగారం కొట్టు వైపుకు వెళ్ళనేలేదు. అలాగే చీర కూడా మా అమ్మ 3 ఏళ్ల క్రితమే కంచి చీరల వాళ్ళ దగ్గర కొనిపెట్టింది. ఒక చీర చాలే, మిగతావి ఎలాగూ ఎవరో ఒకరు తెస్తారు, లేకపోతే అప్పుడు రెండోది కొందాం అంది. ఆవిడ అనుకున్నట్టుగానే మా రాజన్నయ్య ఢిల్లీ నుంచి వస్తూ అందమైన లేత గులాబీ రంగు వెండి జరీ బార్డర్ ఉన్న బెనారస్ చీర తెచ్చాడు. జర్మనీలో ఉన్న మా బుల్లెన్నయ్య తను ప్యారిస్ వెళ్ళినప్పుడు కొన్న మంచి పర్ఫ్యూమ్స్ నా కోసం పంపాడు. కానీ నేను ఒక పిచ్చిదాన్ని. మా బాబాయ్ వచ్చి నన్ను అడిగితే, తీసుకో బాబాయ్, నాకు సెంటు వాసన పడదు అని ఇచ్చేశాను. తర్వాత అందరి చేత పిచ్చి తిట్లు తిన్నాననుకోండి. ఏ వస్తువైనా విలువ తెలియని వాళ్ళ చేతిలో పడితే అంతే కదా. నాకు వి షేప్లో ఉండే ఒక ప్రధాన పుంగరం కొనుక్కోవాలని కోరిక.
నేనెంత గోల పెట్టినా మా అమ్మ ఒప్పుకోదే. నేను లోపల అమ్మతో దానికోసం ఘర్షణ పడుతుంటే వరండాలో నా కోసం ఎదురు చూస్తున్న నా స్టూడెంట్ అన్నపూర్ణ అనే అమ్మాయి విని నాకు ఆ ఉంగరం కొనిపెట్టింది. తను బయాలజికల్ ఈవెంట్స్ చైర్మన్ రాజుగారి అమ్మాయి. అచ్చమైన మహారాణిలా ఉండేది. అప్పటికే తను 2 పిల్లల తల్లి. చాలా బాగా చదివేది. రాజుల ఇళ్లల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతాయి కదా. చల్లావారింట్లో అన్ని పెళ్ళిళ్ళకి వంటలు చేసే నారాయణరావుని మా ఇంట్లో పెళ్లి వంటకి పిలిచింది మా అమ్మ. అతను ఒక స్పెన్సర్ వంటవాడు. ఏ పెళ్లిలోనూ ఎవరూ తలపెట్టని ఐటమ్స్ చేస్తాననేవాడు. పెళ్లి రాత్రి డిన్నర్కి జాంగ్రీలు, ఆవడలు, బాదం ఖీర్, చామగడ్డల వేపుడు, అవియల్, మైసూర్ రసం లాంటివి ఆ రోజుల్లో ఎవ్వరూ సాహసం చెయ్యని వంటలు. అవన్నీ చేశాడు ఆయన. ఇక పెళ్లివారంతా మురిసిపోయారు. బుద్ధి లేక నేను క్లాస్కి 1 చొప్పున మా కాలేజీలో ఇన్విటేషన్ కార్డులు ఇచ్చాను. మా ప్రిన్సిపల్ హాస్టల్ మెస్సు మూయించి లయోలా నుంచి 2 ఎక్స్ట్రా బస్సులు వేయించి పిల్లలందరినీ పంపింది పెళ్లికి. అసలే నా మీద కోపంగా ఉంది కదా. అందమైన కాలేజీ అమ్మాయిలతో పెళ్లి పందిరి మెరిసిపోయింది. అందులో ఆ పెళ్లికొచ్చిన అమ్మాయిల్లో సామాన్య కుటుంబాల వాళ్ళు తక్కువ. రకరకాల టిష్యూలు, జార్జెట్లు ధరించి విలువైన సొమ్ములు పెట్టుకుని వయసులో ఉన్న అందగత్తెలు తిరుగుతూ ఉంటే ఆ పందిరికి వేరే అలంకారాలెందుకు? అసలు ఏ పెళ్లికైనా 300 మంది కాలేజీ అమ్మాయిలు వస్తారా? ఫోటోలు తీస్తానని మా అమ్మకి చెప్పిన కుర్రాడు పెళ్లికొచ్చిన అమ్మాయిలకి ఫోటోలు తీయడంలో బిజీ అయి మా సంగతి మర్చిపోయాడు. దాంతో మాకు పెళ్లి ఫోటో అనేది లేదు. చక్కగా వరుసగా కూర్చుని భోజనాలు చేసి పెళ్లి పూర్తిగా చూసి వెళ్లారు. యథాప్రకారం వంటలన్నీ ముందుగానే అయిపోయాయి. కానీ అక్కడున్నది నారాయణరావు కదా. ఏమీ తేడా కనబడినివ్వలేదు. మా ఇంట్లో నేను పెద్ద పిల్లనని మా వైపు, ఒక్కగానొక్క కొడుకు, తండ్రి లేని పిల్లవాడి పెళ్ళి అని వాళ్ల వైపు మొత్తం బంధువర్గం అంతా వచ్చారు. 4 పూటల భోజనాలు. పెళ్లి మర్నాడు శుక్రవారం అవడంతో ఆ ఘడియలన్నీ వెళ్లే వరకు ఆగాల్సొచ్చింది. ఇన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేసిన మా అమ్మ ఫోటోల దగ్గర పిసినారితనానికి పోయి మాట్లాడడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ని వెళ్ళగొట్టింది. మా వాడొకడు కొత్తగా కెమెరా కొనుక్కున్నాడు, వాడు తీస్తాళ్లే అంది. పెళ్ళిళ్లలో దేనికోసం కొంచెం ఖర్చుకు వెనకాడతామో అది తప్పకుండా దెబ్బ కొడుతుంది. తలంబ్రాలయ్యేటప్పటికి 12 దాటింది. హోమాలు చేయించాలని బ్రాహ్మడు త్వరపడ్డాడు. పెళ్ళికొడుకు చిరాగ్గా ముఖం పెట్టి, ఇప్పుడేం హోమాలు, రేపంతా ఏం చేస్తారు, పొద్దునే రండి అని బ్రాహ్మడికి చెప్పి వాళ్ళ పిన్ని చేత ఆ హాల్లోనే ఒక పక్కగా మడత మంచం దిండు వేయించుకుని పెద్ద దుప్పటి ముసుగెట్టి క్షణంలో నిద్రపోయారు. ఆ బ్రాహ్మడు విస్తుపోయి అలా చూస్తూ, అమ్మా, అబ్బాయికి పెళ్లి పూర్తిగా అంగీకారమేనా అని అడిగారు. అంగీకారమేనాయనా, ఇద్దరూ మంచి స్నేహితులు, కాకపోతే కాస్త కోపధారివాడు అని ఆయనకి ధైర్యం చెప్పింది. మాట్లాడకుండా తన ముఠానేసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే 9 గంటలకు వస్తానని. ఈయన జాతక బలం ఏమిటో, ఎంతటి వాళ్ళనైనా అటెన్షన్లో నిలబెట్టేవారు. పెళ్లి రోజు పొద్దున్న స్నాతకం అవుతుండగా 2 తాతగారులు, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న, మా నాన్న వాళ్ళ బాబాయ్ ముందు వరుసలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలోకే ఒక ఆయన ఎవరో వచ్చి మా తాతగారిని తమరెవరో తెలుసుకోవచ్చా అని మర్యాదగా అడిగారు. మా తాతగారు, నిరభ్యంతరంగా తెలుసుకోండి, నేను పెళ్లి కూతురి తాతగారిని అని చెప్పారు. ఆయన కొంచెం సణుగుతూ, ఆయన ఎప్పుడో పోయారని విన్నానే అన్నాడు. అప్పుడు మా తాతగారు, నిజమే పోయాను, కానీ మనవరాలి పెళ్ళని దిగొచ్చాను అని చెప్పి సీరియస్గా స్నాతకం చూస్తూ కూర్చునేసరికి ప్రశ్న వేసిన ఆయన బుర్రగొక్కుంటూ వెళ్ళిపోయాడు. స్నాతకం అయ్యాక మా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తుండగా ఒక ఆవిడ మా పిన్ని దగ్గరికి వెళ్ళి, పెళ్ళికొడుక్కి నీరసంగా ఉందిట, గ్లాసు బత్తాయి రసం తెమ్మన్నాడు అని అడిగింది. మా వాళ్ళందరూ హడావిడి పడిపోయి బత్తాయికాయలు తెప్పించి రసం తీసి ఇచ్చారు. ఇంకో అరగంటలో మళ్ళీ అలాగే అడిగి ఇంకో గ్లాసుడు రసం తీసుకెళ్ళింది. 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చి మళ్ళీ రసం అడిగింది. ఏమైంది, ఈ నీరసాలేమిటి అని కంగారు పడ్డారు. మా వాళ్ళు మా పిన్నత్తగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి, అబ్బాయి కొంట్లో బాగోలేదా, అన్నిసార్లు బత్తాయి రసం తాగుతున్నాడు అని కనుక్కున్నారు. బాగానే ఉన్నాడే, ఫ్రెండ్స్తో చెస్ ఆడుతున్నాడు, చూసొస్తానుండండి అని తిరిగొచ్చి, మిమ్మల్ని ఎవరడిగారు అన్నారు. ఆవిడెవరో పెద్దావిడ చంగావి రంగు పంచె కట్టుకుంది అని చెప్పారు. అయ్యో అదా, అయ్యో అదో పిచ్చిది, మా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది,
తీరా బస్సు బయలుదేరే సమయానికి తను వస్తానని ఏడిస్తే వెంటేసుకుని వచ్చాం. ఉండండి, ఎక్కడుందో చూస్తాను అని వెళ్ళారు. వాకిట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఒక్కొక్కళ్ళనే నోరు తెరవమని బలవంతాన వాళ్ల నోట్లో రసం పోస్తోంది. నీరసాలొస్తాయర్రా అంటూ అందరం నవ్వుకుని ఊరుకున్నాం. ఆవిడే మళ్ళీ రాత్రి పెళ్ళయ్యాక అందరం మంచి నిద్దట్లో ఉండగా వాకిట్లో నిద్రపోతున్న సన్నాయి వాళ్ళని లేపి, వాయించండి వాయించండి, పెళ్ళికొడుక్కి మంగళస్నానం చేయించాలి అనేసరికి ఆ నిద్ర కళ్ళతో వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా భయ్యమని వాయిద్యం మొదలెట్టారు. మళ్ళీ అందరూ లబోదిబోమని పరిగెత్తుకుని వెళ్ళి అర్ధరాత్రి మంగళ స్నానాలేమిటి అని వాళ్ల నోళ్లు మోయించారు. తెల్లవారి హోమాలు శాస్త్ర ప్రకారంగా అయ్యి భోజనాలు చేస్తున్నప్పుడు మా ఇంటి అడ్రస్కి ఢిల్లీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చిందని ఎవరో వచ్చి నా చేతికి కవరిచ్చారు. అది నాకు సిఎస్ఐఆర్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నట్టు వెంటనే పూనాలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో జాయిన్ అవ్వమని రాసిన ఉత్తరం. చూశావా, నీకు ప్రభుత్వం వాళ్ళు పెళ్లి బహుమతి పంపారు అని అంతా సంతోషించారు. ఇంకా పెళ్లి లక్షణంగా జరిగింది కాబట్టి మర్నాడు అందరూ తీరుబడిగా లేచి కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు మా సంబంధం కుదిరిందన్నప్పుడు వాళ్ల బంధువుల్లో ఒకరు, అమ్మో గోదావరి జిల్లా సంబంధమా, వాళ్ళు తడిగుడ్డలతో గొంతులు కోస్తారు అన్నారుట. అది తనకి చాలా కష్టం తోచింది. ఆ మాట అన్నాయనే, ఆడపెళ్లివారు ఏం చేస్తున్నారు అని ఆరా తీయబోతే ఈయన బట్టలు జాడిస్తున్నారు అని చెప్పారు. హోర్ని, నీకెంత కోపం వచ్చిందిరా మీ అత్తారనన్నానని అని నవ్వుకున్నారట. నాకు పెట్టాల్సిన చీరలు విజయవాడలో కొందామని వాళ్ళు అనుకుని ఏమీ తేకుండా వచ్చారు. ఆ రోజు విజయవాడ బంద్ అవడంతో చీరలు కొనలేకపోయారు. దాంతో అన్నిటికీ ఒకటే చీర తిప్పాల్సి వచ్చింది. మేము ఏ కట్నాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏ నగలు పెట్టలేదు. మధ్యాహ్నం మా ప్రిన్సిపల్ 4 సిస్టర్స్తో కలిసి వచ్చి నాకొక బెడ్షీట్ సెట్ బహుమతి ఇచ్చింది. అది వాళ్ళ ఆచారంట. మధ్యాహ్నం భోజనాలయ్యాక చాలామంది పెళ్లివారు ఆ మర్యాదల ముసలమ్మతో సహా బస్సులు అవనిగడ్డ వెళ్ళిపోయారు. భోజనాలయ్యాక ఇక చేసే పనేమీ లేక ఇక మిగిలిన వారంతా కలిసి పేకాట ఆడుకుంటున్నారు. నేనక్కడ కుర్చీలో కూర్చుని చూస్తున్నా. నా పక్కన మా అమాయకపు మహారాజు, మా పెద్దత్తగారు కూర్చొనున్నారు. మా ఆయన వరుసగా 2 షోలు చేయడంతో చాలా డబ్బొచ్చింది. గబుక్కుని లేచి ఆ డబ్బులన్నీ నాకిచ్చారు. చూసి సంతోషం పట్టలేని మా పెద్దత్తగారు, ఇదిగో అమ్మాయి, రేపటి నుంచి మా వాడు బోలెడు డబ్బు సంపాదించి ఇట్టాగే నీ చేతిలో పోస్తాడు అన్నారు. నేను ఊరుకోవచ్చుగా, పేకలాడా అన్నాను. తర్వాత నాలిక కరుచుకున్నాను అనుకోండి. రాత్రి 12 దాటాక అప్పగింతలని అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నన్నెవరికీ అప్పచెప్పక్కర్లేదు అన్నాను. అప్పగింతలవగానే అందరికీ ఏడుపులు వచ్చేస్తాయి. ఇంత బాగా జరిగిన పెళ్లి మూడంతా పాడైపోతుంది. అందుకే నాకు ఆ తంతంటేనే ఇష్టం ఉండేది కాదు. ఇంతలోకి మా చిన్నత్తగారు వచ్చి, 10 ఊళ్ళు ఏలేలా ఉంది ఈ అమ్మాయి, తనని మా అమాయక పక్కకి అప్పచెప్పేదేమిటి, ఆవిడ్ని ఈ అమ్మాయికి అప్పచెప్పండి, ప్రేమగా చూసుకోమని అన్నారు. దాంతో అప్పగింతల కార్యక్రమం క్యాన్సిల్ అయింది. ఆ తంతు జరిపించడానికి ఆవలించుకుంటూ వచ్చిన కుర్రబ్రాహ్మడు బ్రతుకు జీవుడా అని సైకిల్ ఎక్కి పారిపోయాడు. మా వాళ్ళది హెడ్ క్వార్టర్స్ అవనిగడ్డే అయినా పిల్లల చదువుల కోసం వాళ్ళకి ఏ ఊళ్ళో సీట్ వస్తే ఆ ఊళ్ళో కాపురం పెట్టి చదివించేవారు. ఎవరినీ హాస్టల్లో ఉంచేవారు కాదు. లలితత్తయ్య గారు ప్రభాకర్ మెడిసిన్ చదువు కోసం వరంగల్లోనూ, మా అత్తగారు చందు చదువు కోసం హైదరాబాద్లోనూ ఉండేవారు. మా ఆయన తన ఉద్యోగానికి ఒక్క 10 రోజులు మాత్రమే సెలవు పెట్టి రావడం వల్ల అవనిగడ్డ వెళ్లడం కష్టమవుతుందని వ్రతం వరంగల్లో పెట్టుకున్నారు. బంధువులందరినీ ఎటూ మధ్యాహ్నమే అవనిగడ్డ పంపేశారు కదా. మిగిలిన పెళ్లివారందరం రాత్రి 1 గంటకి బయలుదేరి స్టేషన్కి వెళ్ళి తెల్లవారేటప్పటికి వరంగల్ చేరాం. వరంగల్ చేరేటప్పటికి 8 గంటలయ్యింది. ప్రభాకర్తో పాటు వీళ్ల బంధువుల్లో చాలామంది పిల్లలు ఆ కాలేజీలోనే చదువుకునేవారు. ఆ రోజుల్లో అదొక్కటే డొనేషన్ కాలేజీ. పేరుకి హాస్టల్ ఉన్నా ఎక్కువగా అందరూ వీళ్ళింట్లోనే భోజనాలు. ప్రభాకర్ని హోటల్కి వెళ్ళి ఓ 50 మందికి సరిపడా ఇడ్లీలు తెమ్మని పంపారు. అతను 50 ఇడ్లీ పొట్లాలు కట్టించుకొచ్చాడు. అదేమిటి, ఎవరిది వాళ్ళకి విడివిడిగా తెచ్చావు అంటే, కలిపి తెస్తే పచ్చడి కోసం యుద్ధాలైపోతాయి వదినా అని ధర్మసూక్ష్మం చెప్పాడు. మర్నాడు వ్రతం, భోజనాలు.
12:30కి రామప్ప దేవాలయానికి విహారయాత్ర అని ఇరుగు పొరుగు అందరికీ చెప్పారు. 2 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. 150 మంది భోజనాలకు అవుతారనుకున్నాం. ఆ ఊళ్ళో వీళ్ళకి ఎక్కువ బంధువర్గం లేదు, ఈ చదువుకుంటున్న పిల్లలు తప్ప. పోనీ పరిచయాలు లేవు. తెల్లవారకట్లే వచ్చి వంట మొదలు పెట్టవలసిన వంట ఆయన డుమ్మా కొట్టేశాడు. ఇంత కూడా నదురు బెదురు లేకుండా మా అత్తగార్ల తల్లి 80 ఏళ్ల ఆవిడ మడిగట్టుకుని కూతుళ్ల సాయంతో 9 గంటలకల్లా వంట పూర్తి చేశారు. నాకు సత్యనారాయణ ప్రసాదం చేయడం బాగా వచ్చని చెప్పి వాళ్ళని అడిగి వేరే స్టవ్ మీద చేశాను. మా అత్తగారులందరూ మురిసిపోయారు. ఇక్కడి బ్రాహ్మడు సత్యనారాయణ కథ తెలంగాణ తెలుగులో చెప్తుంటే మాకు చాలా విచిత్రంగా అనిపించింది. సరిగ్గా 1 గంటకల్లా అందరి భోజనాలు అయిపోయాయి. అందరం రామప్ప గుడికి బయలుదేరాం. వరంగల్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. అక్కడ కొలువైన దేవుడు శివుడు. ఆ అద్భుతమైన కళా సంపదని తీర్చిదిద్దిన శిల్పి రామప్ప. శిల్పి రామప్ప పేరుతో పిలువబడే ఆ దేవాలయం అదొక్కటే అనుకుంటా. ఆ లోపల ఎంత అందంగా ఉందో చెప్పలేను. పైగా మాతో వచ్చిన వారందరూ కాలేజీ పిల్లలే. ఇంకా ఆనందానికి లోటే ఉంటుంది. ఏమైనా మా పెళ్లి వేడుకలలో ప్రధాన పాత్ర యువశక్తిదే. ఉత్సాహవంతులు కొందరు వనవిహారం చేయబోతే తేనెటీగలు వెంటపడ్డాయి. అక్కడ మనుష్య సంచారం అంత ఉండదు కదా, తేనెటీగలు డిస్టర్బ్ అయినట్టున్నాయి. వరంగల్లో ఉన్న 4 రోజుల్లో నాకు తెలిసిందేమిటంటే మా అత్తగారులందరూ అపర అన్నపూర్ణలని, అందరికీ అన్నాలు పెట్టడమే వాళ్లకు ఆనందమని, డబ్బు ఖర్చుకి కానీ దేహశ్రమకి కానీ వెరవరని. కూతుళ్ళు లేని వాళ్ళు నన్నేనాడూ కోడలిగా చూడలేదు. నాతో పాటు నా చెల్లెళ్లను కూడా చివరి వరకు తమ పిల్లలుగానే భావించారు. పెళ్లి మనుగుడుపులకని వచ్చిన మా చెల్లెళ్లకి మా ఆయన తను బొంబాయిలో ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి తెచ్చిన బాంబే డయింగ్ చీరలిచ్చారు. మా తమ్ముడికి మంచి డ్రెస్ మెటీరియల్ పెట్టారు. మా పిన్నికి కూడా చాలా మంచి జరీ చీర కొన్నారు. ఆవిడ విజయవాడ వచ్చాక మా అత్తవారిల్లు గురించి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది. అక్కడో 4 రోజులు, అమ్మ దగ్గర 4 రోజులు ఉండేటప్పటికీ పూణే వెళ్లవలసిన రోజు రానే వచ్చింది. పెళ్లిలో మా అత్తగారు పెట్టవలసిన చీరలు అప్పుడు కొనుక్కున్నాను. 500కి 5. మైసూర్ సిల్కు, కంచి, ధర్మవరం అలా తలో ఒకటి, ఏ జరీలు లేకుండా చాలా అందంగా ఉండేవి. తన దగ్గర చాలా వంట సామాన్లున్నాయని అబద్ధాలు చెప్పి మా అమ్మ నా కోసం చిన్నప్పటి నుంచి కొనుంచిన స్టీల్ సామాన్లు, డబ్బాలు, క్యారియర్లు ఏవీ ఈయన తీసుకురానివ్వలేదు. నాతో పాటు వచ్చినది నా బట్టల పెట్టే, పుస్తకాలు పెట్టే మాత్రమే. నేను చాలా సంతోషంగా సామాన్లు సర్దుకుని బయలుదేరుతుంటే గుమ్మం దగ్గర నిలబడ్డ అమ్మతో మా నాన్న, అది అలా వెళ్ళిపోతోందేమిటే, ఏదో ఫ్రెండ్స్తో పిక్నిక్కి వెళ్తున్నట్టు, ఇంత కూడా మన మీద బెంగలేదా అని గబుక్కున కళ్ళనీళ్లు పెట్టుకున్నారట. నాకేమిటో ఇంకొక కొత్త బంధం చేరిందన్న ఆనందమే కానీ ఉన్న బంధాలు దూరం అవుతాయన్న ఆలోచనే లేదు. వాస్తవానికి కూడా భగవంతుని కరుణ వల్ల నాకెప్పుడూ నా పుట్టింటివారు దూరం అవలేదు. విజయవాడకి వీడ్కోలు చెప్పి తెల్లవారేటప్పటికి హైదరాబాద్ చేరాం. ఆ రోజు వినాయక చవితి. అప్పటికి మా అత్తగారులు, అమ్మమ్మగారు అందరూ హైదరాబాద్ చేరారు మా ప్రయాణం ఏర్పాట్లు చూడ్డానికి. వినాయక చవితి పూజ, భోజనాలు అయ్యాయి. అప్పుడు అమ్మమ్మగారు నాతో, వాడికి నిప్పుల మీద కాల్చిన అప్పడాలంటే ఎంతో ఇష్టం, అది లేందే అన్నం తినడు. నేను అవనిగడ్డ నుంచి చిన్న కుంపటి తెచ్చాను, కాస్త రోజు 2 అప్పడాలు కాల్చిపెట్టమ్మా అని ఓ కుంపటిచ్చారు. అలాగే మనవడికి శని ఆదివారాల్లో 4 గింజలు రుబ్బి వేడిగా 2 గారెముక్కలు వేసి పెట్టమ్మా అని బుల్లి రోలిచ్చారు. మా అమ్మ కష్టపడి నా చిన్నప్పటి నుంచి పోగు చేసిన స్టీల్ సామాన్లను తెచ్చుకోనివ్వలేదు. కానీ రుబ్బురోళ్ళు, కుంపట్లు అమ్మమ్మగారిస్తుంటే తను చూస్తూ ఊరుకున్నారు. ఇక వడియాలు, అప్పడాలు, గోంగూర, చింత చిగురు ఒకటేమిటి సమస్తము ప్యాక్ చేశారు. ఆవిడ, అమ్మా, మావాడు ధర్మరాజు, బుద్ధికి బృహస్పతి, కానీ కొంచెం ప్రథమ కోపం, నువ్వేమీ భయపడుకు అని నాతో చెప్పి, ఒరే రంగా, వాళ్ళనందరినీ వదులుకొని వచ్చింది, ఊరికే కోపగించుకోకు, బెంగ పెట్టుకోగలదు అని ఈయనకి చెప్పారు. మీ మీదైతే కోపడతా, కానీ తననెందుకంటానే అన్నారు. అక్కడే ఉన్న మా లలితత్తయ్య గారు, నా తండ్రే ప్రపంచంలో ఉన్న మాట చెప్పావురా అని మెచ్చుకున్నారు.
మా అమ్మ వాళ్ళు ఏ అప్పగింతలు పెట్టకపోయినా మా అత్తగారులు మాత్రం చాలా అప్పగింతలు పెట్టారు. ఈయన కోపానికి నేను దడుసుకుని పారిపోతానేమోనని భయం. ఇంతమంది ఇన్ని మాట్లాడినా మా అత్తగారు మాత్రం నిశ్శబ్దంగా ఎటో తిరిగి కూర్చున్నారు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళ నిండా నీళ్లు, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నాకు కూడా అప్పుడు చాలా ఏడుపు వచ్చింది. అమ్మని వదిలి వచ్చినప్పుడు రాని దుఃఖం ఆవిడ్ని చూసి వచ్చింది. అత్తయ్య గారు, మీరు బాధపడకండి, మనకి క్వార్టర్స్ దొరకగానే మీరు వచ్చేద్దురు గాని అని ఆవిడికి ధైర్యం చెప్పాను. రాత్రి 9 గంటలకి మేం బొంబాయి వెళ్లే రైలెక్కి పొద్దున్న 10 గంటలకి పూణేలో దిగాలి. ఫస్ట్ క్లాస్లో కూపే రిజర్వ్ చేయించమని తన స్నేహితుడికి డబ్బు పంపానని, అతను స్టేషన్కొచ్చి టిక్కెట్లు ఇస్తాడని చెప్పారు. కలల్లో తేలిపోతూ స్టేషన్ చేరాను. చాలామంది మా వాళ్ళు స్టేషన్కి వచ్చారు. అది హజ్ యాత్రా సమయం. నాంపల్లి స్టేషన్ అంతా గులాబీ పూల గుమగుమలతో గుబాళించిపోతోంది. ఈయన ఫ్రెండ్ వచ్చి 2 థర్డ్ క్లాస్ టిక్కెట్లు చేతిలో పెట్టాడు. మా ఆయనకి మామూలు భోగిలో, నాకు ఆడవాళ్ల భోగిలో రిజర్వేషన్. అతను ముస్లింల కుర్రాడు, పైగా ఈయన స్టూడెంటు. ఆడవాళ్లని మగవాళ్ల పెట్టెలో ఎలా కూర్చోబెడతాడు? ఇంత ఆలోచించాడన్నమాట. పాపం. జరిగిందేమిటంటే, మేం పంపిన డబ్బు వాళ్ళ నాన్నగారికి హఠాత్తుగా గుండె నొప్పి వస్తేనూ వైద్యానికి ఖర్చయిపోయిందిట. అందుకని ఈ టిక్కెట్లు కొన్నట్ట. ఏం చేస్తాం? నన్ను ఆడవాళ్ల పెట్టెలో మేం తెచ్చుకున్న 14 సామాన్లతో సహా ఎక్కించారు. ఆ పెట్టె నిండా వయసు మళ్ళిన స్త్రీలు, హజ్ యాత్రికులు. మా ఆయన పూణే 10:15 అక్కడ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ఆడవాళ్ళందరూ నన్ను చూడగానే ఆవు బేటీ అని ప్రేమగా పలకరించారు. నేను తెచ్చిన సామాన్లన్నీ సర్దిపెట్టారు. వాళ్ళు తెచ్చుకున్న భోజనం పెట్టబోయారు. కానీ నేను భోంచేసి వచ్చాననడంతో కాసిన్ని పళ్ళిచ్చారు. చాలా స్నేహంగా ఉన్నారు. అదొక్కటే ఊరట. పరిసరాలలో ప్రశాంతత ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. అందులో వాళ్ళు దైవ దర్శనానికి వెళుతున్నారేమో. చాలా నియమనిష్టలతో ఉన్నారు. పొద్దునే లేచి ఏవో ప్రార్థనలు చేసుకున్నారు. పూణే రాగానే నాకన్నా ముందు 2 దిగి నా సామానంతా కిందకి దింపి పెట్టారు. ఖుదా హాఫీజ్ అంటుండగా రైలు కదిలిపోయింది. నేను సామాన్లన్నీ లెక్క చూసుకుని ఓ పక్కన కూర్చొని ఉండగా 10 నిమిషాల తర్వాత ఈయన వచ్చారు. బయటికొచ్చి 3 ఆటోలు మాట్లాడుకుని సామాన్లన్నీ ఎక్కించి 3వ ఆటో భారం దేవుడి మీద వేసి బయలుదేరాం. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీని ఆనుకుని ఉన్న స్టాఫ్ కాలనీకి వెడుతుంటే ల్యాబ్ సైడ్ గేటు కనబడింది. మా ఆయన ఆటోలు 3 పక్కన ఆపించి వాచ్మెన్ని చూస్తూ ఉండమని చెప్పారు. పద, ల్యాబ్లోకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇద్దువు గాని, 12 దాటితే టైం బాగోలేదు అన్నారు. ఈ అవతారంలోనా? ఇంకా స్నానం కూడా చేయలేదు, తెల్లారి కాఫీ అయినా తాగలేదు అన్నాను. ఏం పర్వాలేదు, బాగానే ఉన్నావు, ఇక్కడెవ్వరూ ఏమీ పట్టించుకోరు, పద అని గబగబా నడుస్తూ ముందుకెళ్లారు. ఏం చేస్తాను, అలాగే అనుసరించాను. ఎవరైనా ఏమైనా అనుకుంటూ ఎదురుగా ల్యాబొరేటరీ యొక్క పెద్ద భవనం చూసేసరికి నాకు కళ్ళు తిరిగాయి. ఏం అందం, ఏమి రాజసం! ఇక్కడ నేను పని చేయబోతున్నది, ఇక్కడ నేను నా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేది అన్న ఆనందంతో అలా ఉండిపోయాను. మా ఆయన మళ్ళీ వెనక్కొచ్చి నన్ను గబగబా లాక్కు తీసుకుపోయారు. నాకసలు ఆ వరండాలో నడిచేందుకు కూడా భయం వేసింది. అక్కడ ఎవరి లోకంలో వాళ్ళున్న మనుషులైతే కనిపించారు, కానీ మమ్మల్ని ఎవ్వరూ గమనించలేదు. నేను పనిచేయబోయే డిపార్ట్మెంట్ 3వ అంతస్తు. నేనెవరి దగ్గరైతే రీసెర్చ్ చెయ్యాలో ఆయన వరండాలోనే ఎవరితోనో మాట్లాడుతూ కనపడ్డారు. లైబ్రరీ నుండి వస్తున్నట్టున్నారు. చేతిలో పెద్ద పెద్ద పుస్తకాలున్నాయి. మమ్మల్ని చూస్తూనే ఓ యు హియర్ అని నన్నెప్పటినుంచో తెలిసిన వాళ్లాగా, మిసెస్ రావ్, ప్లీజ్ గో త్రూ ద 3rd చాప్టర్, పేజెస్ 208 to 270. We will discuss tomorrow at 10:30 sharp అని నాతో చెప్పి వెళ్ళిపోయారు. హతోస్మి, నాకు మా ఆయనకి తగ్గ గైడ్ దొరికాడు. అదండి మా పెళ్లి కథలో మరో అధ్యాయం. ఆ తర్వాత ఎన్నో అధ్యాయాలు, ఒడిదుడుకులు, కొత్త ప్రయోగాలు. అందరి జీవితాల్లాగానే వైకుంఠపాళి ఆట. 50 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నో మధురానుభూతులు, చిరుచేదు జ్ఞాపకాలు. మొత్తం మీద బ్యాలెన్స్ షీట్ నిండుగా పండింది. గడిగడిలో మా వెంట ఉండి నడిపించిన ఆ దేవదేవునికి మేము ఉభయులం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.
వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 14వ కథ, ఆఖరి కథ మా పెళ్లి పుస్తకం విన్నారు. రచయిత్రి తమ వివాహ స్వర్ణోత్సవం సందర్భంగా రచించిన ఈ కథా సంపుటిలోని 14 కథలు మీ మనసుని అలరించే ఉంటాయని నమ్ముతున్నాను. మీ మిత్రులతో తప్పక షేర్ చేసుకుంటారని, మీ కామెంటుని మరువకుండా పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.